పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీకే స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని కూడా, ప్రతి ఒక్క భయాన్ని కూడా, ప్రతి ఒక్క బిడ్డను కూడా, ప్రతి కుటుంబం, మన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆ దేవుని దగ్గరికి చేరడానికి మనల్ని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క బలాలు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీపై, మన కుటుంబాలపై కుమ్మరించడానికి ప్రభువుని మనసారా వేడుకుందాం. అందరూ అలాగే ఆ దేవాలయాన్ని వీక్షిస్తూ రెండు కన్నులెత్తి ఆ ప్రభువును చూస్తూ దివ్య ప్రసాదమైనటువంటి ఆ దేవాలయాన్ని చూస్తూ అలాగే ఆరాధించడానికి ప్రార్థన చేద్దాం. ఆ ప్రభువుని ఆరాధించడానికి ప్రార్థన చేద్దాం. సర్వశక్త సర్వేశ్వర రాజ, ఇదిగో తండ్రి, మేమందరం కూడా ఈ యొక్క చిన్నారి బిడ్డలపై తప్పిపోయినటువంటి కుమారుడు కుమార్తెల వలె మేమందరం కూడా ఈ యొక్క సన్నిధిలో ఉంటున్నా ప్రభువా. మా యొక్క జీవితంలో శాంతి లేదయా, మా కుటుంబాలలో సమాధానము లేదయా, మా కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా మనస్పర్ధలతో నిండి ఉంటుంది. ప్రేమ అనురాగాలు కరువైనాయి ప్రభువా. మా బ్రతుకులలో ఎల్లప్పుడూ కూడా మేము కన్నీటిలో బ్రతుకుతూ ఉంటున్నాం ప్రభువా. మా యొక్క కన్నీరును తుడచమని, మా యొక్క జీవితంలో శాంతిని, సమాధానమును, ప్రేమను, అనురాగమును, మీ యొక్క దయను మాపై, మా కుటుంబాలపై, మా పిల్లలపైన, మా యొక్క సంఘాలపైన, మా యొక్క విచారంలో ఉన్నటువంటి వ్యక్తులపైన అందరూ కూడా గమనించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మేము అనేక సమస్యలతో మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాం ప్రభువా. మా యొక్క ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క బాధ మీకు ఎరుకు ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలను, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధలను మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఎవరికి చెప్పగలిగినటువంటి బాధలు ఉంటూ ఉన్నాయి ప్రభువా. ఎవరికి చెప్పగలిగినటువంటి కష్టాలలో మేము ఉంటూ ఉన్నాం ప్రభువా. ఇతరులతో పంచుకోలేనటువంటి బాధలతో, ఇతరులతో కూడా చెప్పుకోలేనటువంటి మనోవేదనలతో మేము ఉంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మేమందరం కూడా మా హృదయంలోని ప్రతి ఒక్క బాధలు, ప్రతి ఒక్కటువంటి అనేకమైనటువంటి సమస్యలను ప్రతి ఒక్కరికి కూడా మీ ముందు ఉంచుతూ, మీ యొక్క పవిత్ర ఆలోచనలో ఉంచుతూ ప్రార్థన చేయించుకుంటున్నాం. మీరే మాకు ధైర్యాన్ని వస్తుంటారు. మీరే మా యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని కూడా తొలగించేటువంటి నమ్మకం, మీరే మాకు రక్షణ, మీరే మాకు ఆయుధము. సైతాను యొక్క శోధనలో మేము పడి ఉంటున్నాం.
ఆ యొక్క శోధనలన్నింటినీ కూడా జయించలేకపోతున్నాము. ఆ యొక్క శోధనలో పడి మేము కొట్టుకుంటున్నాం ప్రభా. ఆ యొక్క పాపమైనటువంటి ఊపిలో మేము పడిపోయి ఉంటున్నాం ప్రభా. పైకి లేనటువంటి స్థితిలో మమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని కూడా ఆ యొక్క పాప భూమి నుండి బయటికి లేవని మేము చేతులెత్తి ప్రార్థన చేయించున్నాం. ఏ విధంగా అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి మీకు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, మేము కూడా ఈరోజు అదే విధముగా పాపమైనటువంటి బానిసత్వంలో మేము ఉంటున్నాం ప్రభువా. ఆ యొక్క పాపమైనటువంటి బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీకు మొరపెట్టుకుంటున్నాం ప్రభువా, మేము వేడుకుంటున్నాం ప్రభువా. మా యొక్క బాధలు మా యొక్క అన్నిటిని కూడా పాపంతోనే మొదలయ్యాన్ని మేము వేడుకుంటున్నాం ప్రభువా. మాకే మేము ఆ యొక్క పాపాన్ని మేము తొలగించుకోలేదు ప్రభువా. ఆ యొక్క పాపము మా నుండి మా యొక్క జీవితం నుండి తొలగించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఆ యొక్క పాపమైనటువంటి స్థితిలో మేము పడి ఉండగా కొట్టుమిట్టాడుతూ ఉండగా మేము రక్షణకై మీ యొక్క వరాలకై మీతో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యము మాకు కలుగచేయమని మీతో సఖ్యపడేందుకు మమ్మల్ని ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మేమందరం కూడా ఈ యొక్క సమయంలోనే నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను స్తుతిస్తూ నీ యొక్క నామాన్ని ఇతరులకు తెలియజేసే విధముగా మనందరినీ కూడా ఆశీర్వదించండి. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చిదిద్దమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయాన్ని కూడా తొలగించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ప్రార్థనటువంటి శక్తిలో ప్రార్థన మా యొక్క జీవితాలు నా కుటుంబములకు నేర్పించుకున్నా. ఏ విధంగా అలనాడు పేతురు గారు కూడా మానవుడి విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, ఇంకా పెంపొందించు అని ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన కూడా మేము ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని కూడా విశ్వాసంగా పటిష్టంగా మార్చమని మేము వేడుకుంటున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధి బాధలను తొలగించమని చెప్పుకోలేనటువంటి వ్యాధులతో మానసిక క్షోభతో ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యధలతో బాధలతో మేము ఉంటున్నాం ప్రభువా. అంటూ రోగాలతో మేము ఉంటున్నాం ప్రభువా. గుర్తుపట్టలేనటువంటి వ్యాధులతో సతమతమవుతున్నాం ప్రభువా. ఆ యొక్క వ్యాధులన్నింటినీ కూడా తొలగించమని సకల ఆశీర్వాదాలకు కర్తైన సర్వేశ్వర ఇదిగో ప్రభువా, మేమందరం కూడా మీ యొక్క పవిత్ర సముఖంలో నిలిచినటువంటి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. మీ యొక్క వరాల చేత ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. అలనాడు మోషే దావీదులను అభిషేకించినటువంటి రీతిగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ప్రభువా. మీ యొక్క పవిత్ర వరాలు మాపై, మా కుటుంబాలపైన, మా యొక్క సంఘస్థులపైన, మా ఇతరులపైన, మా యొక్క విచారణపైన కురిపించమని వేడుకున్నాం ప్రభువా. మాలో విశ్వాసం అనేది సన్నగిపోతూ ఉంది, అది బలపడిపోతూ ఉంది. ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందించమని ఈ మనోడి మానవుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలాగే కూర్చొని దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకించు ఆ ప్రభువుని ఆరాధించడానికి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన.
రాత్మదేవ ఆరాధన తండ్రి మహిమ యేసు మహిమ పవిత్రాత్మదేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్షణమున యేసు ప్రభువు మరణిస్తూ శిలువ మీద మరణిస్తూ పలికిన 4వ మాట గురించి మనము ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దానికంటే ముందు మనకందరికీ తెలిసిన ఒక పాట, దేవా నా దేవా అనే పాట పాడుదాం, ఆలకించుకుందాం. దేవుని భక్తులారా, ఈ 4వ మాట మనందరికీ తెలుసు. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడే పాడి మనం ఆలకించి ఉన్నాము. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసు ప్రభు మొట్టమొదటిగా తన మాతృభాషలో అరమేయిక్ భాషలో ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా అరిచినాడు. ఒక వేదనతో, ఒక దుఃఖంతో ఏలి ఏలి లామా సబక్తాని అనగా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మై లార్డ్ వై హావ్ యు ఫర్సేకెన్ మీ అని బిగ్గరగా ఒక కేక వేసి ఉన్నాడు. ప్రియ భక్తులారా, ఈ 4వ మాటలో మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటంటే యేసు యొక్క ఆవేదన, దుఃఖం, బాధ. మన యొక్క ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక రూపంలో మనము దుఃఖపడుతూనే ఉంటాం, అవునా కదా? ఇప్పుడు మనం ఇక్కడ దేవుని సన్నిధిలో భూమికుడి ఉన్నాము. ఇక్కడికి మన ఉద్యమంలో కష్టాలను, నష్టాలను, బాధలను వెడలిపోవాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం, అవునా కదా? కాబట్టి దేవుని ప్రియమైనటువంటి భక్తులారా, ప్రపంచంలో 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు. బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మన గ్రామాలలో మన బంధువులు అయితేనేమి, మన తల్లిదండ్రులు అయితేనేమి, మన స్నేహితులు అయితేనేమి ఏదో రూపంలో బాధపడుతూనే ఉంటారు. వాళ్ళంతా
ప్రియ సహోదరి సహోదరులారా, భర్త మరిచాడని విడిచాడని బాధపడే భార్యలు, భార్య మరిచిందని విడిచిందని బాధపడే భర్తలు, పిల్లలు విడిచిపెట్టారని తల్లిదండ్రులు పట్టించుకోలేదని పిల్లలు, స్నేహితులు విడిచిపెట్టారని కొందరు, నా ద్వారా మేలులు పొంది నన్ను గుర్తుపెట్టుకోలేదని మరికొందరు బాధపడుతూనే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నీవు ఎంతమందిని నమ్మినా, వారి ఆశ్రయము కోరిన వారు వారి అవసరతలు నిలిపిన తర్వాత విడిచివేస్తారు. అవునా కదా? కాబట్టి ఇలా రకరకాలుగా తరచుగా బాధపడే వారిని మనము చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు మాత్రం శిలువ మీద మరణిస్తూ ఎందుకు బాధపడుతున్నారని మనము ధ్యానించుకోవాలి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన చేయిని విడనాలని బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు అని మనము ప్రశ్నించుకోవాలి, ధ్యానించుకోవాలి. వాస్తవానికి యేసు ప్రభువును విడిచిన వాళ్ళలో కుటుంబ సభ్యులు, శిష్యులు, ఆయన ద్వారా అనేక మేలులు, స్వస్థతలు పొందిన వారు ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినను యేసు ప్రభు వాళ్ళు నా నుండి నన్ను విడిచిపెట్టిపోయారని బాధపడలేదు. కేవలం దేవాది దేవుడు తన చేయి విడిచిపెట్టారని బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో ఆవేదనతో, ఎంతో బాధతో, ఎంతో దుఃఖంతో కేక వేసినట్టు మాట ఇది. ఏలి లమా సబక్తాని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపోయింది. మొదటి మూడు మాటలు యేసు ఇతరులకు పలికిన మాటలు అవి. మొదటి 3 మాటలు ఇతరుల కోసం పలికినటువంటి మాటలు. 4వ మాట తన గురించి తెలియపరుస్తూ పలికినటువంటి మాట. తనకి తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని తెలియపరిచే మాట. ఆ అనుబంధం ఏమిటి? 4వ మాటలో యేసు యొక్క ఆవేదన, దుఃఖం మరియు బాధ కనిపిస్తుంది. ఈ దుఃఖం ఎందుకు? ఈ ఆవేదన ఎందుకు? ఈ కేక ఎందుకు? ఏలి లమా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోయి అనే కేక ఎందుకు? యేసును తన శిష్యులందరూ విడిచిపెట్టి పోయారన్నా? కాదు కదా. ఆయనను బాధ పెడుతూ హింసించుచూ చేస్తున్న చిత్ర వేదనను తట్టుకోలేకనా, భరించలేకనా? ఎందుకు ఈ ఆవేదన? మనము ప్రశ్నించుకోవాలి, ధ్యానించుకోవాలి. ఎందుకు ఈ ఆవేదన? ఎందుకంటే ఎవరైనా చెప్పగలరా? ఎందుకు యేసు ప్రభువు తన ఆవేదనని ఈ ఒక 4వ మాటలో తెలియపరుస్తున్నాడు? ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు అతనిని విడిచిపెట్టారు. ఇదే ఈ వాక్యం మనం పాట రూపంలో పాడుకున్నాం. తండ్రి దేవుడు తన చేయి విడిచిపెట్టారని. అందరూ విడిచిపెట్టినాను యేసు ప్రభు బాధపడలేదు. కానీ ఏ క్షణమైతే దేవాది దేవుడు, తండ్రి అయిన యావే దేవుడు తన కుమారుని చేయి విడిచి వెళ్ళిపోయాడు, ఒక క్షణం యేసులోంచి బాధ, ఆవేదన కమ్ముకొచ్చింది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఈ మాటలో చెప్పిన విధంగా ఎంతో ఆవేదన, దుఃఖము మరియు విషాదము ఉన్నది. శిష్యులు యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రజలు సిలువ వేయండి కేకలేశారు. అన్యాయము తీర్పించారు. సైనికులు ఆయన కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, వస్త్రహీనులను చేశారు, కాళ్ళు చేతులలో మేకులు కొట్టారు, శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఇవన్నీ మౌనంగా భరించాడంట యేసుక్రీస్తు. కానీ ఎప్పుడైతే తన తండ్రి అతన్ని విడిచి వెళ్ళిపోయాడో భరించలేకపోయాడు. ఏ క్షణమైతే తండ్రి దేవుడు
యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు శిలువ మీద ఆ వేదనలో భరించలేకపోయాడు. ఈ బాధని, ఆ వేదనని. ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, శక్తినిచ్చావు, ఇప్పుడు వదిలివేసి వెళ్ళిపోయాడు ఏమిటి అనే బాధ. మన జీవితంలో కూడా మనల్ని ఎవరైనా ప్రేమిస్తూ, మన భర్త అయితేనేమి, భార్య అయితేనేమి, మన తల్లిదండ్రులు అయితేనేమి, మన పిల్లలు అయితేనేమి, ఒక క్షణం వల్ల మనల్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు మనకు బాధ కలుగుతుంది కదా, మనకు కూడా బాధ కలుగుతుంది. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఈ బాధ అనేది వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని భక్తులారా, ఎందుకంటే ఈ 4వ మాట తన తండ్రికి తనకు క్రీస్తుకుని ఉన్న అనుబంధాన్ని, ఒక సంబంధాన్ని తెలియపరుస్తుంది. ఆ సంబంధం ఏమిటో మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము వచనము 29. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ విధంగా ఆలోచించాడు. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు, నాతోనే ఉంచాడు అని పూర్తి నమ్మకం ఉంచి ఎప్పుడైతే ఆ దేవతి దేవుడు తన చెయ్యి విడిచిపోయాడో ఈ మాట గుర్తు తెచ్చుకొని తనలోని బాధను, వేదనను ఈ 4వ మాట ద్వారా యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఇప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అని అంటున్నా ఉన్నాడు. కాబట్టి ప్రియ మిక్కిలి సహోదరి సహోదరులారా, మన ఈ లోకంలో తమ వారు దాన్ని విడిచిపెడితే బాధపడేవారు ఉన్నారు, కానీ దేవుడు నా చేయి విడిచిపెట్టారని బాధపడేవారు ఉండరు. మనము ఎప్పుడైతే ఎవరైనా నన్ను విడిచి వెళ్ళిపోతారో అప్పుడు బాధపడతాం, కానీ దేవుడు మనల్ని విడిచాడని ఎప్పుడైనా బాధపడతామా? ఎప్పుడైనా మన హృదయంలో కలుగుతుందా దేవుడు నన్ను విడిచాడని? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనము ఎప్పుడైతే ఇతరులు, మన స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ గొడవలను ఏదో ఒక రూపంలో విడిచి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మనం బాధపడతాం, ఎందుకు వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టారని మనం ఆలోచించగలుగుతామా? మనం బాధపడతామా? లేదు. లోకంలో యేసుక్రీస్తు ఎంతో మంది దూరమైన వారు ఉన్నారు, అయినా పట్టించుకోలేదు. కానీ తండ్రి అయిన దేవుడు తన చేయి విడిచేసరికి ఎంతో బాధపడుచున్నాడు. మనము ఈ విషయం మనం ధ్యానించుకుంటూ ఉండాలి. మరి మన పరిస్థితి ఏమిటి? మన జీవితంలో మన పరిస్థితి ఏమిటి? తండ్రి అయిన దేవుడు తన కుమారుని విడిచి ఒక క్షణం విడిచి వెళ్ళిపోయాడు. మన పరిస్థితి ఏమిటి? మన పాపమైన మన పరిస్థితి ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరి నుండి దూరం అయితే మనము బాధపడుచున్నాం? ఎవరు మనతో దూరమై ఉంటే మనము బాధపడుచున్నాం? మన బంధువుల, మన స్నేహితుల, మన పిల్లల, మన తల్లిదండ్రుల, ఎవరు మన నుండి దూరం అయితే మనం బాధపడుచున్నాం? దేవుడు దూరం అయితేనా, లేక మనుషులు దూరం అయితేనా? ఎవరు దూరం అయితే మనం బాధపడుచున్నాము? దేవుడు దూరం అయితేనా, మనుషులు దూరం అయితేనా? ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. దేవుని ఈ విషయము ఒక సంఘటన గురించి మీతో చెప్పుకోదలుచుకుంటున్నాను. సంఘటన ఏమిటంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన, జరుగుతూనే ఉంది. నేను ఒక డీకన్ బ్రదర్గా ఉన్నప్పుడు ఆఫ్రికా కెన్యా దేశంలో పనిచేసేటప్పుడు ఈ విషయాన్ని గమనించాను. ప్రతి ఒక్క ఆఫ్రికా దేశంలో, సిస్టర్ గారికి తెలుసు, 10 సంవత్సరాలు ఉన్నారు రుచి అమ్మగారు. ప్రతి ఒక్క ఆఫ్రికా దేశంలో సింగిల్ మదర్స్ అంటే ఒంటరి తల్లిదండ్రులు ఉంటారన్నమాట. సింగిల్ మదర్స్ ఎప్పుడైనా విన్నారా? ఒంటరి తల్లిదండ్రులు వెధవరాలు అయితే కాదు, మనకు తెలుసు ఎవరు వెధవరాలు. భర్త చనిపోవడం కానీ,
భార్య చనిపోవడం అయినప్పుడు పెద్దవాళ్ళని అవుతారు. కానీ ఇక్కడ సింగిల్ మదర్స్ అంటే ఒంటరి తల్లిదండ్రులు ఉంచారన్నమాట. వారికి పెళ్లి కాదు, పెళ్లి చేసుకోవాలి, కాకపోతే పిల్లలు ఉంటారు. ఎక్కువ ఆడవారే ఉంటారు, సింగిల్ మదర్స్, ఒంటరి తల్లి. ఆ పిల్లలకి తండ్రి ఎవరో తెలియదు, వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు. ఇంట్లో ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు, ఎవరు నా తండ్రి, నన్ను చూసుకునేది ఎవరు, ఈ తండ్రి ఎవరు, ఈమె ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో గర్భం ధరించి పుట్టినవారు. కానీ వాళ్ళకి తండ్రి ఎవరో తెలియదు. తన తండ్రి ఆమె గర్భం దాల్చిన తర్వాత వదిలేసి ఏదో ఒకరితో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా తల్లులు కూడా ఒకరితో ఉండరు, ఒక భర్తతో ఉంటారన్నమాట. వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు, ఇలాంటి తప్పు చేస్తున్నామా అని. అదొక సహజమైన మాట, సహజమైన సంఘటన జరుగుతూనే ఉంటుంది. కాకపోతే పిల్లలు మేము వాళ్ళకి వెళ్ళి మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు పొరపాటున మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు అడిగితే కదా వాళ్ళలో నుంచి వేదన, దుఃఖం బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇలా ప్రతి క్షణం వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. నిజంగా యేసు ప్రభువు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని చేయి విడిచిపెట్టాడా? నిజంగా యేసు ప్రభుని చేయి విడిచిపెట్టాడా? ఏప్రిల్కు రాసిన లేఖలో మనం చదువుకుందాము, 13వ అధ్యాయము వచనం 5. ఏప్రిల్కు రాసిన లేఖ 13వ అధ్యాయము వచనం 5. గట్టిగా చదవాలన్నా? తన ప్రేక్ష నుండి నీ జీవితంలో దూరంగా ఉంచుకున్నాడు, ఉన్నదానితో తృప్తి చెందుడు, లేదన్నా నేను మిమ్ము ఎప్పుడు విడవను. ఈ ఒక్క వచనం గుర్తించుకున్నాను, నేను ఎప్పుడు మిమ్మల్ని విడవను అన్న పలికిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? యేసు ప్రభువుని విడిచిపెట్టాడా అనే ప్రశ్న మనము ప్రశ్నించుకోవాలి. నేను మేము ఎప్పుడూ విడవనని, ఏ నాటికి ఎడపాయనని పలికిన దేవుడు యేసును ఎలా విడిచిపెట్టాడు? యేసును ఎలా విడిచిపెట్టాడు? మనకు ఒక పాట ఉంది, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టాడు. పాడుతున్నాం అందరం. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టాడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టాడు.
ఎవరు నన్ను విడిచిపెట్టను, నా యేసు నన్ను విడువడు, నా తండ్రి నన్ను విడువడు అనే నమ్మకంతో ఉన్న యేసు ప్రభువు ఎప్పుడైతే తండ్రి దేవుడు చేరువిడిచాడో ఈ బాధతో పలికిన 4వ మాట ఇది. ప్రియ దేవుని భక్తులారా, ఇశ్రాయేలు ఎన్నడూ విడువని దేవుడు యేసు ప్రభువుని విడిచిపెట్టాడా? ఐగుప్తు దేశంలో యేసోపుని విడువని దేవుడు ఎస్తేరును దావీదును విడువని దేవుడు యేసు ప్రభువుని విడిచిపెడతాడా? మనం ధ్యానించుకోవాలి. ఒక కవి అంటాడు విధంగా, కవి కళ మరిచిన, కోయల గానం మరిచిన, నెమలి నాట్యం మరిచిన, పక్షులు ఎగరడం మరిచిన, కాళ్ళు నడకను మరిచిన, కన్న తల్లి తన బిడ్డను మరిచిన యేసు ప్రభు మాత్రం మనలను మరుగడు, మనలను విడువడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమకు తెచ్చుకొని పుట్టిన బిడ్డను సాధారణంగా తల్లి విడిచిపెట్టదు. అలాంటిది దైవం మనుషులను విడిచిపెడతాడా? ఎన్నటికీ విడువడు, ఎన్నటికీ విడువడని యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నేను ఎన్నటికీ విడువను. పాపాత్ములైన మనలను విడువనని వాగ్దానం చేసిన తండ్రి దేవుడు యేసు ప్రభువుని విడిచిపెట్టాడా? నేను పదే ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మన హృదయంలో ఈ ప్రశ్న, తండ్రి దేవుడు ఎందుకు విడిచిపెడతాడు అనే ప్రశ్న మనం ధ్యానించుకుంటూ ఉండాలి. యేసును అందరూ విడిచిపెట్టిపోయినా ఇప్పటి వరకు విడువని దేవుడు నిజంగా యేసు ప్రభువును విడిచిపెట్టాడా? ఒకసారి ధ్యానించుకుందాం. విడిచిపెట్టాడు అంటే దేవుడు యేసుని విడిచిపెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది, అవునా కదా? విడిచిపెట్టాడు అంటే దేవాది దేవుడు తన కుమారుని ఎందుకు విడిచిపెట్టాడు అనే ప్రశ్న వస్తుంది. విడిచిపెట్టలేదంటే యేసు ప్రభు పలికిన 4వ మాట అబద్ధమా అని మనము ఈ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యం ఏమిటంటే దేవుడు యేసు ప్రభు చేతిని విడిచిపెట్టాడు ఒక క్షణం. ఎందుకు అనేది మనము ధ్యానించుకోవాలి. తండ్రి దేవుడు యేసు క్రీస్తు చేతిని విడిచిపెట్టాడు. కారణం మనకు ఒక పాట రూపంలో మనకు తెలియపరుస్తుంది. దేవతనయ క్రీస్తునాదుండా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను సంపినాడా, దేవతనయ క్రీస్తునాదుండా పాపులకై ప్రాణమిచ్చితివా. కారణం ఏమిటంటే దేవాది దేవుడు తన ప్రణాళిక ద్వారా యేసు ప్రభుని, తన ఏకైక కుమారుని మన లోకానికి పంపించడమే. మన పాపముల కొరకు తన మరణానికి సిద్ధపడి ఇచ్చుడే. ఇదే కారణం. ఎందుకు? మన పాపములు ఎక్కువయ్యాయి. దేవుడు పవిత్రుడు కనుక పాపమును చూడగలుగుతాడా? పవిత్రుడు కనుక పాపమును చూడలేవు. అలాంటిది యేసు ప్రభువు శిలువపై ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న సకల జనుల పాపములు ఆయన మీద మోపబడ్డాయి. నమ్ముతారా? నిజమా కదా? ప్రపంచంలో ఉన్నటువంటి పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని శిలువ ఎక్కుతారు. ఇదే కారణం. పాపములు, సకల పాపములు అంటే దుష్టత్వం, దొంగతనం, వ్యభిచారం, లంచగొండితనం, అబద్ధాలు, ఇతరుల గురించి చెడుగా చెప్పుకోవడం, ఇతరుల గురించి చెడుగా ఆలోచించుకోవడం, ఇవన్నీ యేసు ప్రభు మీద పడ్డాయి. కనుక తండ్రికి శిలువ మీద
వేలాడుతున్న యేసు కనిపించలేదంట. తండ్రికి శిలువ మీద వేలాడుతున్న యేసు కనిపించలేదంట. ఏం కనబడ్డా? మన పాపం. అందుకే ఇదే కారణం దేవుడు ఒక క్షణం చేయించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ పాపములు చూడలేక కొద్ది నిమిషములు తండ్రి తన ఏకైక కుమారుని విడిచిపెట్టినాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకోలేని నిజం. ఇది ఒక సత్యం, మన పాప ఫలితం. ఈ కారణం వలనే దేవాది దేవుడు తన కుమారుని ఒక క్షణం విడిచిపెట్టాడంట. ఆ బాధను తప్పలేక ప్రభు యేసు ఏలి రామస్పత్కాని నా దేవా నన్ను ఎందుకు నా చెయ్యి విడిచింది అని బిగ్గరగా ఒక వేదనతో, ఒక దుఃఖంతో, ఒక బాధతో కేకేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు పాపాన్ని సహించాడు కనుక మన కోసం పాపంగా చేయబడ్డ యేసును విడనాడాడు పరిశుద్ధమైనటువంటి తండ్రి దేవుడు. పాపం ఏ రూపంలో ఉన్నా సరే దానితో దేవునికి సంబంధం ఉండదు. పాపంగా చేయబడ్డ కుమారుని చేయి బదిలి ముఖం తిప్పివేసుకున్నాడు. మన కోసమే, మన పాపము కోసమే, మన రక్షణ కోసమే, మన కోసమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు విడిచాడని మనకు వాక్యము బోధిస్తూ ఉన్నది. మనల్ని నరకం నుండి కాపాడుట కోసమే విడిచిపెట్టి మన చేయి పట్టుకున్నాడు. ఎందుకు? మనల్ని నరకం నుండి, ఈ లోక పాపం నుండి రక్షించిన కొరకనే తన ఏకైక కుమారుని చేయి విడిచి మన చేయి పట్టుకున్నాడంట. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం, యేసు వందనం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ వందనం. ఎందుకోసం తన తండ్రి తన కుమారుడిని చేయించాడు? ఎందుకోసం? మన రక్షణ కోసం, మనల్ని లోకం నుండి రక్షించడమే, మనకు ఒక వరముగా పరలోక రాజ్యాన్ని ప్రసాదించడం వరకే తన తండ్రి దేవుడు తన కుమారుని చేయించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తండ్రి విడిచిపెట్టకపోతే, యేసుక్రీస్తు చేయిని తండ్రి విడిచిపెట్టకపోతే నేడు మనకు పాప క్షమాపణ అనేది ఉండదు, ఈ పరలోక రాజ్యం అనేది కూడా ఉండదు. అవునా కదా? కాబట్టి మనము ధ్యానించుకుందాం. ఈ లోకంలో నిజమైన శిక్ష ఏమిటంటే ఒంటరితనం. అందరూ చేయించి వెళ్తున్నారనే బాధ, ఒంటరి స్థితి. యేసును శిష్యులు విడిచిపెట్టిపోయారు, ప్రజలు విడిచిపెట్టిపోయారు. ఆయన చేత స్వస్థతలు, మేలులు పొందిన వారు, ఆయన బోధనలు విని ఆలపించిన వారు అందరూ ఆయన విడిచిపోయినప్పటికీ యేసు బాధపడలేదు. ఎందుకంటే ఎవరు విడిచినా తన తండ్రి తన విడువని అనే ఒక గొప్ప నమ్మకం. అందువలనే ఎప్పుడైతే తండ్రి దేవుడు యేసు చేయని విడిచాడో అప్పుడు బాధపడ్డాడు. కానీ ప్రియ భక్తులారా, దేవుడు చేయి తన శిష్యుని, తన కుమారుని చెయ్యి విడిచిపెట్టింది మన చేయి పట్టుకునేదానికి అనే ఒక్క మాటను మనము ధ్యానించుకుందాం. ఒక తండ్రి కూతురు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తేటప్పుడు ఒక బ్రిడ్జిని వాళ్ళు దాటాలి. ఆ దాటే సమయంలో ఒక చిన్న పాప ఆ బ్రిడ్జిని చూసి, అక్కడ పారుతున్న నీటిని చూసి భయపడిపోయింది. భయపడుతూ ఈ మాట అంటుంది, డాడీ నాన్న నా చేయి పట్టుకో అని. అప్పుడు తన తండ్రి తన పాపను అడుగుతాడు, నీవు నా చేయి పట్టుకున్నా నేను నీ చేయి పట్టుకున్నా రెండు ఒకటే కదా, భయపడకు అని చెప్తాడు. కానీ పాప ఏమైనా సమాధానం చెప్తుందంటే, డాడీ నాన్న నేను నీ చేయి పట్టుకుంటే కదా నాకు భయం వేసినప్పుడు ఆ సమయంలో నా చెయ్యి నేను వదిలివేయగలను,
వెదులు వేసే అవకాశం ఉంది, అవునా లేదా? కానీ అదే నువ్వు నా చేయి పట్టుకుంటే కదా నేను భయపడాను, నువ్వు నా చేయి వదలవు, విడువవు అని పాప సమాధానం చెప్తుంది, అవునా కదా? కానీ మన జీవితంలో కూడా మనము దేవాది దేవుని చేయి పట్టుకోమని మనము ప్రార్థించుకోవాలి, అడగాలి. మనం చేయి పట్టుకుంటే కదా మన భయం వల్ల, మన నష్టాల వల్ల, మన బాధల వల్ల మనం చేయి విడిచి వెళ్ళిపోతాం. కానీ దేవాది దేవుడు మనం పట్టుకుంటే ఆయన విడిపోడు, అవునా కదా? కాబట్టి మనం అందరం ఈ క్షణం, ఈ ఆరాధన సమయంలో, ఈ తపస్కాల సమయంలో ఎల్లవేళలా దేవాది దేవుడు మనం ప్రార్థించుకోవాలి. దేవాది దేవుడు తన చెయ్యి మనల్ని, తన చేతితో మనల్ని పట్టుకోవాలని మనం ప్రార్థించుకోవాలి. కాబట్టి ఒక క్షణం మనము కళ్ళు మూసుకొని ఒక పాట రూపంలో ప్రార్థించుకుందాం. సహోదరులారా, ఏ క్షణమైతే దేవాది దేవుడు తన కుమారుని చేయి విడిచి వెళ్ళినప్పుడు బాధతో వేదనతో ప్రార్థించాడు, మన పరిస్థితి ఏమిటి? ఆ దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టి మన పరిస్థితి ఏమిటి? విడవకూడదని ఎల్లప్పుడూ తన చేతులతో మన చేతులను పట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం, ధ్యానించుకుందాం. పరలోక తండ్రి
ఆరాధన అనే ప్రభు ఆరాధించుకున్నాం నేర్చుకున్నాం. పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక
యేసయ్య శిలువలో పలికినటువంటి 7 మాటల్లో 4 మాటలు వచ్చి ధ్యానించారు. ఎవరైతే ప్రస్తుతంగా వస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. 4 మాటలు ఇప్పటికీ పూర్తయ్యాయి. 5వ మాట ఎక్కువ చెప్పడంలో కేవలం సేపు మాత్రమే. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28 యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు ఆ, అంతయు సమాప్తమైనది ఆ, అని గ్రహించి నాకు దాహమవుతున్నది. నాకు దాహమవుతున్నది అని చదవండి. లేఖనము నెరవేరును. లేఖనము నెరవేరినట్టు ఇప్పుడు జరిగేను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండేను. గమనించండి, ప్రభువు యేసయ్య లేవలో పలికినటువంటి 5వ మాట నాకు దాహం అవుతున్నది. ఐ థర్స్ట్. అయితే ఇక్కడ గమనించిన లేఖనములలో చెప్పబడిన విధముగా అని. లేఖనములు అంటే ఏంటి? లేఖనములలో చెప్పబడినట్లుగా యేసయ్య ఏమన్నాడు? నాకు దాహం అవుతున్నది. లేఖనములు అంటే ఏంటి? లేఖనములు అంటే ఏంటి? లేఖనములు అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు. దావీదు వంశంలో మెస్సయ్య జన్మిస్తాడు, ఇదొక లేఖనం. 2వ రాకడలో మెస్సయ్య క్రీస్తురాజు రాబోతున్నాడు, ఇదొక లేఖనం. అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించినట్లుగా ప్రభు శ్రీలో నాకు దాహం అవుతున్నది అన్నాడు. అంటే ఉదాహరణగా దావీదు రాజు యేసయ్య జన్మించిన క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కీర్తన రచించారు. దావీదు మహారాజు యేసయ్య జన్మింపగా మునుపు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఈ కీర్తన రచించాడు. కీర్తనకారుడు రాబోయే మెస్సయ్య ఏ విధంగా సేవలో ఇటువంటి దాహాన్ని గురించి ఆయన ముందుగానే తెలియపరుస్తాడు అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి కీర్తన 22:15 వచనం తీసుకోండి. కీర్తన 22:15 వచనం. ఓకే ఓకే ఏమన్నాడు? నా శక్తి పెంకు అనే ఎండిపోయినది, నా నాలుక అంగిటికి అంటుకొస్తున్నది. అంగిటికి అంటే ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితము కీర్తనకారుడు పలికిన ఈ మాటలు ఎవరి ఎందు నెరవేరాయి? చెప్పండి. లీవలో వేలాడుతున్న యేసయ్య ఆయన శత్రువులకు బంధింపబడినప్పటి నుంచి పిలువను మోస్తూ అనేక శ్రమ విపరీతమైనటువంటి బాధను అనుభవించి దప్పికబడి ఉన్నారు. ఆయన నాలుక అంగిటికి కలుసుకొని ఉన్నది అని ఏనాడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రిందట దావీదు మహారాజు ప్రవచించాడు. అదొక లేఖనం. తర్వాత కీర్తన 69 21 చదవండి. కీర్తన గ్రంథం 69:21. వారు నాకు భోజనమునకు మారుగా విషములో వసిగిరి. నేను దప్పికబడి ఉన్నప్పుడు పులిసిన ద్రాక్షారసములు ఇచ్చిరి. గమనించండి, ఇది కూడా యేసయ్య పుట్టగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు రాబోయే మెస్సయ్యకు చేదు చెరకను పులిసిన ద్రాక్షారసం ఇస్తారని ఎప్పుడో ఇప్పుడుగా చెప్పబడింది. ఇది కూడా ఒక లేఖనం. అంటే లేఖనంలో చెప్పబడినట్లు యేసయ్య నాకు దాహం అవుతున్నది అన్నారు. లేఖనంలో చెప్పబడినట్లు ఏ విధంగా ప్రవక్త ప్రవచనాలు చాలా కూడా యేసయ్యలో నెరవేరాయి. అయితే ఈ దాహం అనేది ఈరోజు మనకు తెలుసు. మనిషిలో దాదాపు 75% ఆ నీరే ఉంటుంది మనిషిలో. మనం కేవలం 1 గంట 2 గంటలు తట్టుకోలేక దాహం కోసం ఆరాటపడతాం. దాహం ఒకవేళ తీరకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాం.
దాహము ఎంత విపరీతమైనటువంటి అర్థోస్ట్ అనేది ఒకవేళ తాగకపోతే కొంటేనే చచ్చిపోతాం. ఒక్క మాటతో సంద్రాన్ని సృజించిన దేవుడు, ఒక్క మాటతో సముద్రాన్ని సృజించిన దేవునికి దాహం అవుతుంది అంటున్నాడు. ఎడారిలో బండ నుండి రాతిని పుట్టించిన దేవునికి దాహం అవుతుంది అంటున్నాడు. 40 రాత్రులు 40 పదలు జల ప్రళయంలో కురిపించినటువంటి ఆ దేవునికి దాహం అవుతుంది అంటున్నాడు. నీటి పైన నడిచిన నజరేయుడు నాకు దాహం అవుతుందని అంటున్నాడు. కానా పెళ్లి విధిలో నీటిని ద్రాక్షారసంలో మార్చినటువంటి ఆ యేసయ్య నాకు దాహం అవుతుందని అంటున్నాడు. అంటే దాన్ని ఎందుకు చెప్తున్నానంటే నీటినే సృజించిన ఆయనకు దాహం అవుతున్నదంటే ఏంటి? ఇక్కడ ఆంధ్రనే వ్యక్తి అర్థమైంది. నాకు దాహం అవుతున్నది అంటే నిజంగా ఆయనకు దాహమైనది అవుదని అంటున్నాను. ఒకవేళ ఎక్కువసేపు ఉన్న దేవుడు ఉండాలని అనుకున్నాడా? ఎందుకు ప్రభు నాకు దాహం అవుతున్నది? ఒకవేళ యేసయ్యకు నిజంగా దాహం అవుతుంటే ఆయన దైవ కుమారుడు కదా, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి అప్పటికప్పుడే దాహం తీసుకోవచ్చు కదా. ఎందుకు ప్రభు నాకు దాహం అవుతున్నది అంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు నాకు దాహం అవుతున్నది అంటే ఎందుకు అనే విషయం మనకు అర్థం కావాలంటే ఆయన నిజంగా నెల కోసం అడుగుతున్నాడా? ఈ విషయం మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ మనుడు ఎంతలో నీళ్ళ కోసం వచ్చినాడు. ఎవరు చూడని సమయంలో నీళ్ళ కోసం వచ్చింది బిడ్డ తీసుకొని ఆ సమయంలో ప్రభు ఆమెతో ముచ్చటిస్తున్నాడు, సంభాషిస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం గమనించినట్లయితే ప్రియులారా 4వ అధ్యాయము 8వ వచనంలో ఆయన శిష్యులు ఆహార పదార్థంలో తెచ్చుకున్నట్లయి పట్టణంలో వెళ్ళింది. 9వ వచనం ఆమె యేసుతో యూదుడవైన నీవు సమరయ స్త్రీ వలన నన్ను నీరు ఇమ్మని ఎట్లా అడుగుతున్నావు? సారీ యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో సమరయ స్త్రీ బావి దగ్గర ఉండే యేసయ్య పోయి అమ్మా నాకు దాహం అవుతుంది నీళ్ళు అన్నాడు. గమనించండి, ఇక్కడ ప్రభు ఆమెలో నాకు నీళ్ళు ఇవ్వండి నాకు దాహం అవుతున్నదని అడిగాడు. ఇక్కడ ప్రభు ఆమెను అడుగుటలో లబ్ధి యేసయ్య పొందాడా, లబ్ధి ఆమె పొందిందా? చెప్పండి. లబ్ధి ప్రయోజనం. ప్రభు అమ్మ నాకు నీళ్ళు ఇవ్వమా దాహం అవుతుంది అన్నాడు. ప్రభు ఆమె ప్రశ్నించడం ద్వారా ఆ ప్రశ్న ద్వారా ఆమె ప్రయోజనమా యేసయ్య ప్రయోజనమైందా? ఓకే, అర్థమవుతుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఆ యేసయ్య దాహం ఆ సమయంలో దేనికోసమో వ్యభిచారి అయినటువంటి పతనమైన స్థితిలోటువంటి ఆ సమరయ స్త్రీ ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి పరోక్షంగా అమ్మ నాకు నీళ్ళే అమ్మన్నా. తర్వాత సంభాషణ చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఆమె చివరికి మనము 5వ అధ్యాయం చివరి వచనం చూస్తున్నాము. ప్రభువుతో అంతవరకు సంభాషించిన ఆమె ఆయనే జీవం కూడా ఆయనని గమనించి ఆమె జీవితాన్ని మార్చుకొని బిందె అక్కడ పెట్టి గ్రామానికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. నేను నన్ను యేసయ్యను చూశాను, మెస్సయ్యను చూశానని ఆమె పూర్తిగా తమ జీవితాన్ని మార్చుకున్నది. ఇక్కడ మనం ఏమర్థమవుతుంది? అమ్మ నాకు నీళ్ళు అమ్మ నాకు దాహం అవుతుందని అడిగిన యేసయ్య ఆ మాట కలుగుతూ ఆమె పాత జీవితాన్ని మార్చలేదు. పనికిరాని ఆమెను పనికొచ్చే పనిముట్టుగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈ సందర్భానికి వస్తే దేవుడు నాకు దాహం అవుతున్నది అన్నాడంటే అర్థమేంటి? ఇక్కడ ఆయన నిజంగా దాహం దేనికోసం ఆయన దాహం చెప్పండి. ఆయన దాహం దేనికోసం అంటే నీ కోసం నా కోసం ఆత్మల కొరకే ఆయన దాహం, తప్పిపోయిన బిడ్డల కొరకే ఆయన దాహం. ఈరోజు నీ కోసం ఆయన నాకు దాహం అవుతున్నది అని అడుగుతున్నాను. మానవుడికి అనేక రకాల దాహాలు ఉన్నాయి. రోజు మనిషికి అనేక రకాల దాహాలు ఉన్నాయి. పదవి కోసం దాహం ఉంటుంది, అధికారం కోసం దాహం ఉంటుంది, పాపం కోసం దాహం ఉంటుంది, డబ్బు కోసం దాహం ఉంటుంది, వ్యభిచారం కోసం దాహం ఉంటుంది, సుఖం కోసం దాహం
తీర్చుకోలేక అల్లాడిపోతున్నాడు. కొంతమందికి డబ్బు దాహం, ఎంత సంపాదించినా కావాలా కావాలా కావాలా. కొంతమంది పదవి, అధికారం ఎంత వచ్చినా నాకు పదవి కావాలా కావాలని దాహం కొండనే ఉంటారంటే కొంతమంది దాహానికి జన్మ మనం తీర్చలేము. మన మట్టిలో కాలి పెట్టి తప్పంది. కొంతమంది దాహాలు మనం తీర్చలేము, వాళ్ళను మట్టి కప్పి పూడ్చింది తప్ప. కాబట్టి మానవుని దాహం అనేది విపరీతమైన దాహాన్ని తీర్చలేదు. మానవుని యొక్క దాహాన్ని తీర్చడానికి, పాపాత్ముల దాహాన్ని తీర్చడానికి ఆయన దాహం అవుతున్నది అన్నాడు. అప్పుడు వెంటనే ఏం చేశారు? అప్పుడు మినరల్ వాటర్ వచ్చారా? ఏం చేశారు? దాహం అవుతున్న ఏసైకు ఏ వాటర్ వచ్చారా? మినరల్ వాటర్ వచ్చారా? చేదు కలిగిన ద్రాక్షారసమును, పులిసిన ద్రాక్షారసమును ఆ ప్రభువులకు చిరక కలిగించి ఇచ్చారు. గమనించాలి, దాహం అవుతుందని అడిగిన వెంటనే వాళ్ళు చేదు ద్రాక్షారసాన్ని యేసుకి ఎందుకు ఇచ్చారు? దాహం అవుతున్నప్పుడు చేదు కలిగిన ద్రాక్షారసాన్ని యేసుకి ఎందుకు అప్పచెప్పారు? ఎందుకు? వాస్తవానికి చేదు ఏమవుతుందంటే ఆ రోజుల్లో దొంగలను దేవుడిపై చంపేటప్పుడు వాళ్ళకు చేదు రసం కలబడి ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళ. ఎందుకంటే అది మత్తు, ఇంటాక్సికేషన్ అంట. ఆ చేదు రసం కలబడి ద్రాక్షారసాన్ని తాగిన వెంటనే వాళ్ళకి మత్తులే వెళ్ళిపోతారు. మన భాషలో పెయిన్ కిల్లర్ అది తాగితే ఆ మత్తులు ఆ బాధలు మంచిపోతారు. అదే విధంగా యేసయ్య ఇచ్చారు, కానీ యేసయ్య ఎందుకు తాగలేదు? చెప్పండి. చెప్పాలా? మీరు జనం తెలుసుకున్నారు. అలా ఆ బాధ పోగొట్టుకోవడానికి చేదు రసం కలబడి ద్రాక్షారసాన్ని ఇస్తారా ఆనాడు దొంగలకు? మరి యేసయ్య ఎందుకు తాగలేదు? ఎందుకు తాగలేదంటే ఒకవేళ దాహమన్న యేసయ్య చేదు రసం కలబడి ద్రాక్షారసాన్ని తాగడానికి మత్తే అయిపోతుంది. ఆ మత్తులు ఆ బాధలన్నీ కూడా మర్చిపోతారు. మనం బాధ కలిగినప్పుడు వెంటనే పెయిన్ డాక్టర్ చేసుకుని యాంటీబయాటిక్ వెంటనే ఆ జ్వరం తగ్గిపోతుంది. తలనొప్పి వెంటనే తల నార్మల్ అయిపోతుంది. కానీ యేసయ్య విషయంలో ఆయన ఇస్తారు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ఆ బాధ అనుభవించాలనుకున్నాడు, పరిపూర్ణంగా ఆయన బాధ అనుభవించాలనుకున్నాడు. ఒకవేళ దాని తగిన ఖచ్చితంగా ఆ బాధ మర్చిపోతాడు. లేదు, నీ కొరటే నా కొరటే మానవాళి కొరటే పర్ఫెక్షన్ సంపూర్ణ బాధలు అనుభవించాలని తిరస్కరించాల్సింది. అది తాగలేదు. ఎందుకంటే ఆ రక్షణ అనేది పరిపూర్ణం కాదు. ఒకవేళ యేసయ్య తాగడనుకో, దాహం తీర్చుకున్నాడు అనుకో, మధ్య బాధల్ని మర్చిపోతారు. లేదు, ఒక మానవుడిగా ఆయన పరిపూర్ణంగా ఆ బాధలు అనుభవించకపోతాడు. కాబట్టి దాహం అయినా కానీ తాగలేదు. ప్రైజ్లో పురుషులు నిన్ను నన్ను కూడా నాకు దాహం అవుతుందని అని ప్రతి ఒక్కరిని కూడా అనుకున్నాడు. ఈరోజు నీ కొరకై నా కొరకై సేవలు వేలాడుతున్న ఆయన ఆ దాహాన్ని తీర్చే బాధ్యత అనుకున్నాడు. ఆనాడు పులిసి చేదు రసాన్ని వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వం. ఆయన తెలుసుకుంటారు. ఈరోజు నిన్ను నన్ను అందరినీ కూడా అడుగుతున్నాడు, ఏ విధంగా ప్రభు దాహాన్ని నువ్వు తీర్చగలవు? నువ్వు పాపం చేసుకుని ఉంటే ఇంకా దాహాన్ని చేస్తుంటే ఏ విధంగా ప్రభు దాహాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నావు? ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకున్నావు, ఎప్పుడైతే నీకు దేవునికి భయాన్ని ఇచ్చావో అప్పుడు ఆయన దాహాన్ని తీర్చలేక డబ్బులు ఇచ్చి దాహాన్ని తీరుస్తావా? ప్రార్థన చేసి దాహాన్ని తీరుస్తావా? యేసయ్య దాహాన్ని తీర్చే బాధ్యత మనందరికీ. ఎలా మన జీవితాలు మార్చుకున్నాము. ఒక పాపి పశ్చాత్తాపం చెందినప్పుడు పరలోకంలో గొప్ప పండుగ. నీవు నేను కూడా ఈ తపో కాలంలో మనం మారినట్లయితే మారిన ప్రతి వ్యక్తి కూడా ఆయన దాహాన్ని తీర్చిన వాడే. ప్రేయర్లో పశ్చాత్తాపం చెంది తన జీవితాన్ని మార్చుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసయ్య దాహాన్ని తీర్చిన వాడే. ఈరోజు యేసయ్య దాహాన్ని తీర్చేవారిగా ఉంటున్నావా? ఇంకా దాహాన్ని తీర్చేవారిగా ఉంటున్నావా? ఆత్మవశంగా ఆలోచించుకున్నాం. ఈరోజు ఏ విధంగా ప్రభు దాహాన్ని తీర్చే స్థితిలో ఉన్నావు. కాబట్టి ఆత్మవశంగా ఆలోచించుకున్నాం. నిజంగా నేను యేసయ్య దాహాన్ని తీర్చే బిడ్డగా ఉంటున్నా, లేకుండా
ఆ పాపాన్ని కొనసాగిస్తూ ఇంకా నేను దాహాన్ని గురి చేస్తున్నానా? ఒకసారి కళ్ళు మూసుకున్న కొంచెం ఈ సమయంలో నాకు దాహం అవుతున్నటువంటి యేసయ్య కలిగిన మాటలకు నీ సమాధానం ఏంటి? నీ జీవితాన్ని మార్చుకొని ఆయన దాహాన్ని తీసుకురావా? అడుగుతాను ప్రభా, నాకనే ఇప్పుడు ధరించావు, నాకు అంటే సేవలో దాహం అవసరం అడిగావు. సమరయ స్త్రీ దాహాన్ని తీర్చావు, ఆత్మీయ దాహాన్ని, నా ఆత్మీయ దాహాన్ని తీర్చాను ప్రభా. నాలో నువ్వు ఏం చేసేదా ప్రభా? అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం.
దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా. రెండు చేతులను హృదయంపై ఉంచుకుంటూ, అయ్యా నా కొరకై స్లీవలో మీరు దాహమవుతున్నదన్నారు. నా హృదయాన్ని మార్చండి నాయన, నా ఆత్మీయ దాహాన్ని తీర్చండి నాయన, నా హృదయం దప్పికను తీర్చండి నాయన అని మన యొక్క రెండు చేతుల హృదయంపై ఉంచుకుందాం, ప్రభువునకు సమర్పించుకుందాం. నీ దాహాన్ని, నీ ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ప్రభు పీఠంపై వేచి ఉన్నాడు కనుక నమ్మకంతో విశ్వాసంతో అడుగు, అయ్యా నాలోనికి వేచి చేసి రండి, మెరిగి నలిగిన నా హృదయాన్ని మార్చండి నాయన. ఈ శుక్రవారం రోజున ఉపవాసంతో నీ చెంత ఉన్నాను, వేదనతో నీ చెంత ఉన్నాను. అయ్యా నా వైపు చూస్తూ పతనమైన నా జీవితాన్ని బాగు చేయండి అయినా ప్రార్థన చేస్తున్నా. సమరయ స్త్రీ జీవితాన్ని మార్చిన దేవా, నా జీవితాన్ని మార్చండి నాయన. విరిగి నలిగిన నా జీవితాన్ని, నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటూ నీ దాహాన్ని తీర్చే భాగ్యం నాకు దయచేయండి నాయన అని ప్రార్థన చేస్తున్నాను. పూర్తిగా సమర్పించుకోలేదు, పూర్తిగా ప్రభు కూడా ప్రతి బిడ్డను కూడా గమనిస్తున్నాడు, ప్రతి బిడ్డను కూడా చూస్తున్నాడు. ఈ సమయంలో ఏ తలపు కొరకైతే దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా యేసయ్య, అతి శ్రేష్ఠుడైనటువంటి యేసయ్య నీ తలపును నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేయి, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన ఈ సమయంలో. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో నమ్మకంతో పిలవండి. నాలోనికి వేరు చేసిన నాయన, నా జీవితాన్ని మార్చండి నాయన. ప్రార్థన చేద్దాం. రావయ్యా కళ్ళు మూసుకున్నా ఇదే భక్తి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మన చింతలు, మన కోరికలు, మన తలపులు తెచ్చే యేసయ్య మన తండ్రి ఉన్నారు కనుక ఈ సమయంలో ఎటువంటి ఆందోళన గురి కాకుండా, ఎటువంటి దిగుల గురి కాకుండా ప్రభువుని చూద్దాం. ప్రభు సన్నిధిలో ఆనందం, ప్రభు సన్నిధిలో సంతోషం. కనుక మీరు ఎటువంటి ఘోర పాపమైనా కానీ, ఎటువంటి పనికిరాని వాడమైనా కానీ నేను మార్చే దేవుడు ఆయన. నీ వారిని విడనాడిన నేను చేయటువంటి దేవుడు ఆయన. ఏనాడు కూడా ఒంటరిగానే కాదు. ఈ సమయంలో ప్రభు నేను తెలిసిన వాడు, నేను మనిషిన వాడు, నేను కృషించిన వాడు నీ సమక్షంలో శ్వాసంతో ప్రార్థన చేద్దాం. అయ్యా నీ సన్నిధిలో నేను ఉన్నాను. నాలో ఎన్ని తలపులు, ఎన్ని కోరికలు వచ్చాను, ఎన్నో తలపులు వచ్చాను, నెరవేర తలపులతో వచ్చాను, విరిగి నలిగిన హృదయాలతో వచ్చాను. నన్ను మార్చాలి, నా పిల్లలు మార్చాలి, నా భర్తను మార్చాలి, నా కుటుంబాన్ని మార్చాలి. నేను బ్రతకలేని ప్రభువుని ప్రార్థన చేసుకున్నాను. నాకున్న వాళ్ళందరూ కూడా నన్ను నడిచిపోయారు.
లేకుండా ఒక క్షణమైన ఉండలేదు ప్రభు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థించండి, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించండి. ఒకరు నిన్ను పిలిచేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు చెంత ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు ప్రేమించిన వాడు చెంత ఉన్నారు. ప్రార్థన చేద్దాం. నాకున్న వారందరూ నన్ను విరచిపోయినాను. పాటలు అందరూ కూడా నా అన్న వారు నన్ను వదిలిపెట్టిన కానీ అపజయాలు ఓటమి ఎన్ని ఎదురైనా కానీ ప్రతి క్షణం నాతోనే ఉంటున్నావు అని ప్రభు మనసారి ప్రార్థన చేస్తున్నాను. నాకున్న వారందరూ నన్ను విరచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదయ్యా. ఏది వాడిని విన్నాడా? నీ తల్లిదండ్రులు విన్నాడా? నిన్ను ప్రేమించిన వాడిని విన్నాడా? నీ అన్నదమ్ములు విన్నాడా? ఈ సమయంలో నిన్ను విడువలేదు, నిన్ను సర్వనిగా ఓటమైన అవమానమైన వ్యాధైన బాధైనా కానీ నీ చెంత ఉండే దేవుడు ఈ సమయంలో అయ్యా నానేమన్నా విన్నాడా? నన్ను ఒంటరి చేశారా? నన్ను ప్రేమించారా? ఏ చింతలతో ఎటువంటి అవసరాలతో సమయంలో వచ్చిన సమర్పించండి. నీ కుటుంబాన్ని సమర్పించండి, నీ పిల్లలను సమర్పించండి, నీ భర్తను సమర్పించండి. నీ చింతలన్నీ తీర్చేవాడు ఆయన. విశ్వాసంతో నమ్మకంతో ప్రభుత్వం సహాయించండి. రెండు చేతులు పైకి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాం.
ఈరోజు తెలుగులో ఉన్న వారు ప్రార్థన చేయండి. సంతాన దేవుడు ఉన్న వారు ప్రార్థన చేయండి. చెడు వ్యసనాలతో బాధపడుతున్న వారు ప్రార్థన చేయండి. ఎటువంటి చెడు వ్యసనాలతో, ఎటువంటి పాపంతో ఉంది పతనమైపోతున్నాం. ప్రార్థన చేయండి. నడగండి, మీకు ఇవ్వబడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ప్రార్థన చేయండి. సర్వాంతర్యాన్ని అతి పరిశుద్ధుడైన ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ తన బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తున్నారండి. ఏ బిడ్డ ఏ ఒక్కరితో ప్రార్థన చేస్తున్నాడు, ఏ బిడ్డ ఏ తలతో ప్రార్థన చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. అడగండి, విశ్వాసంతో అడిగిన ప్రతి వారికి కూడా లేదని ఇవ్వబడిన ప్రతి ప్రభు మానవ జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో నమ్మకంతో అడుగుతారు. దీని సంవత్సరాల నాలుగు ఈ సమయంలో అయ్యా ఉపవాసంతో నీ సర్వం అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఈ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఏ అవసరాలు కంటే ఏ తలపోతే ఈ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబ పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి, వారి ఆర్థిక పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి. ఈ శ్వాసంతో నమ్మకంతో ఈ సంఖ్యలో ఉండాలని ప్రభావ వీళ్ళందరూ కూడా జీవించాలి. ఆత్మహత్య నేను ఉన్నవాడు బిడ్డ మా తండ్రి ఈ సమయంలో పెట్టుకున్నాను. ఈ చెంత ఉన్న బిడ్డలందరూ కూడా జీవించండి, ఆత్మహత్యించండి. నేను నీ విడువల మాయ మీకు మొదలు పెట్టిన మా దేవ బిడ్డలు జ్ఞాపకం పొందుతుంది. నేను సదా మీతోనే ఉన్నాను. మా దేవ మీ కుటుంబాలతో సదా ఉండండి. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను దేవ. మీ కృపలో మీ ప్రేమలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. నడినెత్తి నుంచి కాలు వరకు ఇక్కడ కూడా అభిషేకం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీరు నదిగా వారి హృదయాన్ని తెలుసుకోవడం ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయ అంతరంగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసే ప్రార్థన దయతో ఆలకించమని, మీరు కోరికలు తీర్చమని యేసుని శ్రేష్టమైన నామములో ప్రతి వారికి ప్రార్థిస్తున్నాం. మాట్లాడుతున్నాం. Oh
సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యాత్మానం ద్వారా మీ పాదుల జ్ఞాపక చిహ్నము మాకు సంగచింతగించింది. మీ దివ్య శరీర రక్తముల బల రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపం. మీ రక్షణ ఫలితం మేము నిరంతరం చవి చూడదు యుగయుగులు జీవించు పాలన చేయి. ఏలిన వారు మాకు అనుగ్రహించండి.